చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. వాళ్ళకి రాజకీయాలు ఏం తెలుసా? వాళ్ళకి రాజకీయాలు తెలుసా? ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? అటు చూడు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. ఆఫీసర్ మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? టోటల్ గా బ్రెయిన్ దోబింది. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. వాళ్ళ గోట్లేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్ దొరికారా? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. 7 నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాడు. చెప్పు, చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు ఉన్నాడు. జగనన్న వచ్చాక పుల్లారావు ఒక కట్టుకథ అల్లి తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆమె మండిపడ్డారు. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకున్నా మేమెక్కడికి వెళ్తావరా? అమ్మ సచ్చిందానా సీక్రెట్ చెప్పారా? నీకు దానవరా బాబు. తన కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. అక్రమ కేసులు పెట్టించేది వాళ్ళు. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. కనపడలేదని చెప్పండి. కుటుంబం తనకే కాదు నీకు కూడా ఉంది గుర్తుపెట్టుకోవాలని పుల్లారావును హెచ్చరించారు విడుదల రజని. ఎన్ని 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 దారుణాలు సార్. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఓహో, ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకెలాగే కాలింది. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్ లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నీకు దండం అమ్మా. నువ్వెక్కడ దొరికావే నాకు? ఏం ఫీల్ ఉండదు బాబా. నాకే నా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? ఎందుకు? ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. చెప్తున్నా కదా, నీకు ఓపెన్ చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి. మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారు నాకు చెప్పమనండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చూపేంట్రా పురుషోత్తపట్నం అనేవాళ్ళు పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తు పెట్టుకోండి. ఊహించుకోండి ఒకసారి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. బేసిక్ గా నాకు కొంచెం తొందర, దాంతో నా బతుకంతా చిందర వందర. అవినీతికి ఘనాపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం.
గుంటూరు సీటు కేటాయించగానే గుంటూరు పారిపోయారు. 5 ఏళ్లు నీకు టైం ఇచ్చారు. ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను ఈ రోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్. గుంటూరు సీట్ అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి తోలడం. ఏమైపోవాలి వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళు? ఎందుకు పారిపోతా ఉన్నారు? ₹1 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. చూడు అంటే సీటు కేటాయించగానే నీకు ఓట్లేసిన వాళ్ళు వదిలిపెట్టిపోతావు గుంటూరు? తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర? వెయిట్. వదిలిపెట్టిపోతారా? ఎన్ని తప్పులు చేసావు నువ్వు? దా బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు, మీ మామ, మీ కుటుంబం. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తూ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.